అంటే పండుగ సమయాల్లోనూ ఇతర ప్రార్థనా సమయాల్లోనూ దేవుని సన్నిధికి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. అయితే వచ్చే వారిలో చాలామంది ఇతర తలంపులు కలిగి ఉంటారు. వారు ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారు? దేవుని వాక్యం విన్న తరువాత వారి తలంపులను మాని వారి హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకున్నారా లేదా అనేది చూద్దాం. పిల్లలు త్వరగా రండి, మందిరానికి టైం అవుతుంది. పైగా ఈరోజు క్రిస్మస్ పండుగ. అలాగే అమ్మా, అలాగే. పిల్లలు ప్రార్థన చేయండి. ఏమని చేస్తారంటే, యేసయ్యా మీకు వందనాలు, మేము ఆరాధన సమయానికి వచ్చాము, ఇంకా చాలామంది రావాలయ్యా, సహాయం చేయవా, ఇంకా ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేయండి. అలాగే అమ్మా, అలాగే అమ్మా. వందనాలక్క. వందనాలక్క. అక్క, ఈ చీర ఎక్కడ కొన్నావక్క? సేమ్ ఇలాంటిదే నేను మాకు కూడా కొన్నా, బాగుంది కదా. ఇది ఒంగోలులో గాంధీ రోడ్లో ఉన్న కొత్తగా పెట్టిన షాప్లో కొన్నా అక్క. అవునా, ఎంత చెప్పారు? నేను కూడా అక్కడే కొన్నాను. 1000 రూపాయలు అక్క. వామ్మో వామ్మో, ఎంత మోసం! నాకు 1500 చెప్పారక్క. రేపు ఎలాగైనా షాప్కి వెళ్ళి ఇంకో చీర తెచ్చుకుంటా. అక్క, ఇది మందిరం. ఇప్పుడు ఎందుకు బట్టల గురించి? మనం మందిరానికి వెళ్ళేది దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి కదక్క. అబ్బో, పెద్ద చెప్పు వచ్చింది. ప్రార్థన రోజు ఉంటుంది, అవి డబ్బులు ఒక రోజు కూలి. రేపు ఎలాగైనా షాప్కి వెళ్ళాల్సిందే. అవసరమైతే ఆ షాప్ అతనితో గొడవ పెట్టుకొని ఇంకో చీర తెచ్చుకోవాల్సిందే. ఏమనుకుంటున్నావు? వందనాలక్క. వందనాలక్క. వందనాలు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్లయితే. పరలోకమందు మా తండ్రి, ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. ముందుగా రావాల్సిన వాళ్ళు త్వరగా రావడానికి మీరే కృప ఉంచండి ప్రభువా. వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు విని దానిని చూసి నడుచుకోవడానికి మీరే కృప చూపించమని యేసు నామంలో అడిగేడుకున్నాం ప్రియ బంగారు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ఇద్దరు సహోదరులు వచ్చి పాటలు పాడతారు. వందనాలక్క. వందనాలు చెల్లి. నువ్వు చాలాసేపు ప్రార్థన చేస్తావు తెలుసా? మరి నేనంటే ఏమనుకుంటున్నా? అందరూ అనుకోవాలనే కదా అంతసేపు చేసేది. అక్క, అలా అంటావేంటి? ప్రార్థన చేయడం దేవుడిచ్చిన తలాంతు కదా, అలా అంటావేంటి? అరే, నువ్వు నాకు చెప్తున్నావా? అసలు కనీసం 2 నిమిషాలైనా ప్రార్థన చేయగలవా? అక్క, కనీసం పాటలు పాడుతున్నారు కదా, చప్పట్లన్నా కొట్టు. చేస్తామా? ఆ పాస్టర్ గారు రేపు నా గురించే చెప్తాడు వాక్యం. ఆ పాటలు పాడే అమ్మాయి మీకు ఎలాంటిదో తెలుసా? అక్క,
అవన్నీ మనకెందుకు, పాటలు పాడుతున్నారు కదా, నువ్వు చప్పట్లు కొట్టు, మన చేతులతో కూడా దేవుణ్ణి స్తుతించాలి కదా. కొడతాం కొడతాం. హాయ్ రా, హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూ రా. అరే ఇదేంటిరా మురికిగా ఉన్న ప్యాంట్ వేసుకొచ్చావు, ఇంటికెళ్ళి తొందరగా మార్చుకోరా పో, అసలుకే ఈరోజు పండగ ఉంది. అరే అదేంట్రా మామ అంత మాట, ఇది స్టైల్ రా స్టైల్, దీన్ని తట్టి జీన్స్ అంటారా. దీని కాస్ట్ వచ్చి ఎంత నీకు జీన్స్ అంటే ఒక్క ప్యాంట్ వచ్చి 10,000 రా. 10,000? అవును మరి. పాటల కార్యక్రమం ముగించబడింది. మన సహోదరి మహాలక్ష్మి గారు దేవుని స్తుతిస్తారు. స్తుతి స్తోత్రాలు తండ్రి. హాయ్ రా, హ్యాపీ క్రిస్మస్. అందరూ అన్న హ్యాపీ క్రిస్మస్. అన్న నీ చేతిలో బైబిల్ లేదన్నా, పైగా ఫోన్ చూస్తున్నావు. బైబిల్ ఆరా, అదిగో ఫోన్లో ఉంది కదా. అదేంటన్నా బైబిల్ చేతిలో కదా ఉండాల్సింది. అరే తమ్ముడు, నువ్వు చాలా అప్డేట్ అవ్వాలిరా, టెక్నాలజీ ఎంత మారిపోయింది. బైబిల్ తీసుకొని వచ్చేది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళేరా, మనకెందుకు, మనకి ఫోన్ ఉంటే చాలు. అది కాదన్నా, బైబిల్ ఒక ఆయుధం, 2 అంచులు గల ఖడ్గం. దాన్ని చదువుతున్నప్పుడు, పాస్టర్ గారు వాక్యం చెబుతున్నప్పుడు దాన్ని తీసి పరిశీలించడం వంటివి చేస్తే అప్పుడే కదా మనం మేలు పొందగలం. నువ్వు మందురా, చాలే ఆపు. ముందు నా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, తనతో చాట్ చేయాలి. దేవుడా, ఈ అన్న నువ్వే మార్చాలి. స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు సాయం చేశారు. ఆమె ఏంటి ఇంత లేట్గా వచ్చావు, టైం చూడు ఎంత అయిందో. ఈ డ్రెస్ చూడు, 10,000 పెట్టి కొన్నా, 10 మంది అయినా చూడకపోతే ఎలా. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నామంటే దాని కారణం క్రిస్మస్ పండుగ. అసలు క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. అసలు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? అసలు దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన సిలువ మరణాన్ని ఎందుకు పొందాడో, తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. క్రిస్మస్ అంటే మనకి ఇన్ని ప్రశ్నలు రావాలి. వాటి గురించి తెలుసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. ముందుగా లోక సువార్త 1వ అధ్యాయం లోక సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడంట. అయితే మనల్ని దేని నుండి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆమె యొక్క కుమారుణ్ణి కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆయన మన పాపములను రక్షించడానికి వచ్చాడంట. తర్వాత
మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన పాపల కొరకు ఆయన ఈ భూలోకానికి పంపాడంట. తర్వాత లోకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. అంటే మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే లోకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించవలెను. మనం యథార్థ హృదయం కలిగి ఆయన మాత్రమే సేవించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. తర్వాత మిషన్ దగ్గర బట్టలు ఇచ్చాను. న్యూ ఇయర్ లోపం కుడుతుందో కుట్టదో బాగా కుట్టకపోతే డబ్బులు కూడా తగ్గించి ఇవ్వాలి. ఈసారి అక్క చీర ఎంత బాగుందో, ఏం చేద్దాం నా కర్మ. నా కాడేమో డబ్బులు లేకపోయాయి. వచ్చే సంవత్సరం 4 పూట్ల పచ్చాకెళ్ళి ఆమె కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి మంచి చీర కొనుక్కోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగింపుకొనెను. యేసయ్య మనమున్న ఈ దుష్టకాలంలో మందు విమోచించడానికి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి మనము ఉన్న ఈ దుష్టకాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పండక్కి మనం ఈ హంగులు, పిండి వంటలు, ఆర్భాటాలు, కొత్త బట్టలు ఇవేనని అనుకుంటాం పండక్కి. కాకపోతే ఈ కాదు. ఏంటంటే మనం నిజమైన క్రీస్తు ఆరాధన వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిమకు మహిమపరచాలి. తర్వాత మనము ఒక్కోసారి తీర్మానం పొందుతూ ఉంటాం. ఎలాగంటే మనము రేపటి నుంచి నేను నీతిగా ఉంటాను, ఎల్లుండి నుంచి నీతిగా ఉంటాను, వచ్చే నెల నుంచి నీతిగా ఉంటాను అనుకున్న పనులన్నీ అయిన తర్వాత చర్చికి వస్తాను, పని అయిపోయిన తర్వాత చర్చికి వస్తాను అట్టా అనుకునే పని అయితే ధనవంతుని అడిగినట్టుగా దేవుడు ఈ రాత్రి మన ప్రాణాన్ని అడిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటిది? మన ఆత్మ అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు ఇతర తలాంతులతో వచ్చినప్పుడు అంటే వస్తే వచ్చాము, వెళ్తే వెళ్తాము అని ఉంటే మన భక్తికి అర్థం అనేదే ఉండదు. దేవుడిచ్చిన తలాంతులను మనము వ్యర్థంగా వాడితే స్థితిని బట్టి గర్వపడి లక్షణాలు ఉంటే దేవుడిచ్చిన నిత్య జీవంని కోల్పోయేవారుగా ఉంటాము. తర్వాత మనము సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా మనకి లోబడిన వాడు హఠాత్తుగా గద్దించబడతాడు, అదే నాశనం అవుతాడు. చివరిదిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ
3:11 మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఉన్న వాక్యమును బట్టి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అక్క, ఈరోజు వాక్యం నా కొరకే చెప్పినట్లుంది. సరేలే. నేను అత్యాస పోకూడదని ఇప్పుడే తెలిసింది. గౌరవంగా ఉండాలి. నీ అలవాటు మార్చుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అక్క. ఇక మీదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా ఉండకూడదు. అరే తమ్ముడు, తప్పు చేశానురా. ఇక నుండి నేను కూడా బైబిల్ తీసుకొని వస్తాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాను. అది అన్న మంచి తీర్మానం తీసుకున్నావు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం. అందరి తలలో ఉంచున్నాం. పరలోకమందు మా తండ్రి, ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. ఎత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. విన్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో సిద్ధకార్యం చేయండి. వారు ఈ వాక్యంను బట్టి వారి నిజ జీవితంలో నడుచులాగున మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రియ బంగారు తండ్రి. ఆమేన్. చూశారు కదా, దేవుని సన్నిధికి వచ్చిన వారిలో కొంతమంది అనాలోచనగాను, కొంతమంది తమకు దేవుడిచ్చిన తలాంతులను బట్టి అతిశయంతోనూ, కొంతమంది దురాశలతోనూ, కొంతమంది ఈ లోక సంబంధమైన అలవాట్లతోనూ, మరి కొంతమంది దేవునిని వారు నిజముగా ఆరాధించిన వారుగాను ఉన్నారు. వాక్యము విన్న వీరందరూ వారు చేస్తున్న తప్పులను తెలుసుకొని వారి పాపములను విడిచిపెట్టి వారి హృదయములను దేవుని వైపు త్రిప్పుకున్న వారుగా మనము చూస్తున్నాము. ఇందులో మర్మం ఏదనగా, దేవుని వాక్యం ఎలాంటి వారినైనా, ఎంత కఠిన హృదయులనైనా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆయుధం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మనము కూడా దేవుని వాక్యం విని ఆయన చిత్త ప్రకారము చేయుదుముగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన అంతరంగములలో నూతన మనస్సును, స్థిరమైన బుద్ధిని కలుగజేయునుగాక. ఆమెన్.